వెల్కమ్ టు అవర్ ఛానల్ కేవీ టాక్స్ 294. అయితే ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే టెంపుల్ వ్లాగ్ అండి. మేమందరం మళ్ళీ మా ఫ్యామిలీతో కలిసి మా పిన్ని వాళ్ళతో కలిసి టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్కి ఎందుకు అనుకుంటున్నారా, ఈరోజు ఒక స్పెషల్ ఉంది. అదేంటి అంటే వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. హాయ్ గైస్. నాన్న హాయ్ చెప్పు. ఇగో పాప హాయ్. హాయ్ అండి, మళ్ళీ వెళ్ళి టెంపుల్లో కలుద్దాము. చూడండి, మనమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చేస్తున్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎంట్రన్స్, ఇది మనకి టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో మేము టెంపుల్లోకి వచ్చేసాము. ఫస్ట్గా అయితే మేము ఇక్కడ బ్యాక్ దిగగానే ఇదిగో ఇక్కడ మనకు ట్యాప్స్ కనిపిస్తున్నాయి కదా, వెళ్ళి అక్కడ చేతులు కాళ్ళు కడుక్కొని లోపల గుడి లోపలికి వెళ్ళామండి. ఒకసారి సరౌండింగ్స్ మొత్తం చూడండి, ఎంత విశాలంగా ఎంత పెద్దగా ఉందో టెంపుల్. నేను మీకు మళ్ళీ లాస్ట్లో క్లియర్గా చూపిస్తాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే మా పాపతో కూడా మా బాబాయ్ గంట కొట్టిస్తున్నారు. చూసారు కదా, తను కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అంటే పిల్లలు ఏదైనా కొత్తది చూస్తే దానికి తొందరగా అట్రాక్ట్ అవుతారు కదా. సో అలా మా పాప కూడా కొత్తగా కనిపించేసరికి ఫోకస్ మొత్తం గంట పైన పెట్టేసింది. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో మా పాప. ఇక్కడ గంట కొట్టడం పూర్తవగానే మేమైతే గుడి చుట్టూ ప్రదక్షిణలు స్టార్ట్ చేసేసాము. చూడండి, గుడి లోపల మనకి హనుమాన్ టెంపులే కాకుండా శివుడి టెంపుల్ కూడా ఉంది. మేము గుడి చుట్టూ అయితే ఫస్ట్గా ప్రదక్షిణ చేస్తున్నామండి. చూడండి, టెంపుల్ అయితే చాలా పెద్దగా చాలా స్పేసియస్గా ఉందండి. మీరు కూడా వెళ్ళి మీ ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేసి రావచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. మేము ప్రదక్షిణ పూర్తి చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళాము. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ దేవాలయం వచ్చేసి శివుడిది అన్నమాట. మేమైతే ఫస్ట్గా వెళ్ళి హనుమాన్ టెంపుల్ దగ్గర పూజ చేయించుకొని అర్చన చేయించుకొని వచ్చాము. మీరు కూడా ఒకసారి దేవుడిని చూడండి. దేవుడి దర్శనం అయిపోయాక మేము ఇక్కడ వచ్చి శివుడు టెంపుల్ దగ్గర దర్శనం చేసుకున్నామండి. చూడండి, మీరు కూడా ఒకసారి శివుడిని దర్శనం చేసుకోండి. ఇదిగోండి మీకు శివుడు కనిపిస్తున్నాడు. చూడండి, శివుడు దర్శనం చేసుకున్నారు కదా. ఇప్పుడైతే మనము ఒకసారి టెంపుల్ మొత్తం క్లియర్గా చూడండి. టెంపుల్లో అయితే ఇలా ఆడుకుంటుంది. నానా మనకైతే ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ ఉంది. మీకు ఇప్పుడు టెంపుల్ని కూడా క్లియర్గా చూపిస్తాను, వెళ్దాం రండి. ఎక్కడైనా సరే మనకైతే టెంపుల్ దగ్గర ముందు హనుమాన్ టెంపుల్ ముందు అయితే రావి చెట్టు ఉంటుంది. ఇదిగో రావి చెట్టు. ఇదిగోండి, మేము దర్శనం చేసుకున్న తర్వాత వీడియో తీస్తున్నాను. అయ్యగారు వెళ్ళిపోయారు వ్లాగ్ చేసుకొని. ఇంకా చుట్టూ కూడా గుడి చుట్టూ కూడా ఇలా చాలా పెద్ద గ్రౌండ్ ఉందండి. నీట్గా ఉంది, ప్రదక్షిణలు చేసుకోవడానికి, కూర్చోవాలనుకుంటే నీడ చెట్లు చాలా బాగుంది కదా. ఇదిగో ఇదంతా టెంపుల్ చుట్టూ
కాంపౌండ్ లోపల గ్రౌండ్ అండి. ఇక్కడ మనకి నవగ్రహాలు కనిపిస్తున్నాయి. నేను మళ్ళీ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను నవగ్రహాలని. ఇదిగో చూస్తున్నారు కదా. ఓకే, ఇక్కడ చూడండి సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. టెంపుల్ అయితే పెద్దగా చాలా కంఫర్ట్గా స్పేషియస్గా ఉందండి. మీరు ఎవరైనా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ బాగా టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. ఈరోజు సండే కావడం వల్ల పబ్లిక్ అయితే అస్సలు లేరు. చూడండి ఇక్కడైతే మనకి శివుడి టెంపుల్ ఉంది. ఇక్కడ చూడండి మీకు శివుడు కనిపిస్తున్నాడు కదండి. మనకి శివుడి ముందు నంది, అలాగే శివుడు కూడా ఉన్నారు, దర్శనం ఇస్తున్నారు. మీరు కూడా దేవుడి దర్శనం చేసుకోండి. చూడండి ఇదైతే టెంపుల్ లోపల కిడ్స్ జోన్ అంతా. చూడండి మా అయ్యోన్ ఇక్కడ ఆడుతున్నాడు, ఇక్కడ వేరే ఇంకొక అబ్బాయి ఆడుతున్నాడు, అక్కడ మా వాళ్ళు ఆడుతున్నారు. అదేంటో అండి, నేను ఎక్కడ వెళ్ళినా ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా బయట అయితే కిడ్స్ జోన్ అయితే చాలా బాగుంది. ఇంకోటి గ్రీనరీ కూడా చాలా బాగుంది. చూడండి ఇక్కడ ఇగో పక్కనే మనకి మెయిన్ రోడ్ ఉంది, టెంపుల్ పక్కనే ఉంటుంది అన్నమాట. ఓకే, మీరు కూడా ఈ టెంపుల్కి వచ్చి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి అక్కడ మనకి హనుమాన్ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది, చాలా పెద్దగా ఉంటుంది. చూడండి చాలా బాగుంది కదా, మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఓకే, క్యారీ ఆన్, బాయ్. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత బాగా ఉందో, బాగుంది కదా. ఇదిగోండి మనకైతే ఇక్కడ నుంచి హనుమాన్ స్టాచ్యూ కనిపిస్తుంది. రండి మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. చూడండి ఇక్కడ స్టెప్స్ నుంచి వెళ్తారు పైకి. ఇలా స్టెప్స్ పై నుంచి చూడండి హనుమాన్ స్టాచ్యూ అయితే చాలా బాగుంది కదా. మీరు కూడా షాద్నగర్లో ఉంటే వచ్చి ఉంటారని అనుకుంటున్నాను. ఎవరెవరు వచ్చారో కామెంట్ చేయండి. చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇక్కడైతే మా పిన్ని ఉన్నారు. పిన్ని హాయ్ చెప్పు. అంతేం వెయిట్ లేవక్క, అంతే నాన్న హాయ్ చెప్పు. ఈరోజు మన వ్లాగ్ ఇది. మీరు కూడా ఈ టెంపుల్కి వచ్చి ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.
దానికి కొంచెం పెట్టండి.